లోకల్ బాడీలని అటు నుంచి ఇటు తీసుకోవటం. నిన్న పాపం సుబ్బారావు గారు, మా చైర్మన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాడు అధ్యక్షుడిని. నేను తీసుకెళ్తే ఆయన చెప్పేది అదే, సార్ మా ఫ్యాక్టరీకి తాళాలు వేశారు, జానపాడు రోడ్లో ఉన్న ఫ్యాక్టరీకి, నన్ను పార్టీ మారాల్సిందే అంటున్నారు, మారకపోతే పిల్లల మీద నా మీద కేసులు పెడతామంటున్నారు. ఏం చేయాలి? ఒక ఆర్యవైశ్యుడు, ఏదో పెద్దవాడు, వయసులో ఉన్నవాడిని బెదిరిస్తే ఏం చేయగలుగుతాడు? అతను ఎంతవరకు పోరాడగలుగుతాడు? తెలుసు, నేను ఇప్పుడు ఇచ్చిన వెంటనే ఆయన చేత స్టేట్మెంట్ ఇప్పిస్తారు. లేదు నన్ను ఎవరు బెదిరించలేదు. ఇంతేగా ఇందాక కౌన్సిలర్కి చెప్పినట్టు, కౌన్సిలర్ని వదిలిపెట్టేటప్పుడే చెప్పారంట, నువ్వు ఇమ్మీడియట్గా స్టేట్మెంట్ ఇస్తేనే వదిలిపెడతామని. మరి ఇవ్వక సస్తాడా పాపం? పోలీసులు దెబ్బకి ఇవ్వక ఏం చేస్తాడు? నన్ను ఎవ్వరూ తీసుకెళ్ళలేదండి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏదో హైకోర్టులో హెబియస్ కార్పస్ వేసాం కాబట్టి వెంటనే వదిలారు. ఒక చిన్న ఎన్నికని రాష్ట్రం అంతా చూసేటట్టు ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఉందా? ఈరోజు ప్రజలు గమనించాలి. అంటే వాళ్ళ యొక్క దిగజారుడుతనం, తెలుగుదేశం ఒక ప్రభుత్వం ఒక దిగజారుడుతనం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ప్రతిదీ. నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ అక్కడ దెందులూరులో అబ్బాయి చౌదరి గారు, చింతమనేని ప్రభాకర్ గారు ఓ పెళ్లికి పోయారంట. అనేక చోట్ల పోతారు, ఎక్కడా పోవట్లేదా నాయకులు? చింతమనేని ప్రభాకర్ గారు ఎలా మాట్లాడాడు, ఎటువంటి వరుష పదజాలంతో తిట్టాడు ఆ డ్రైవర్లు, అందరూ చూస్తున్నాడు. మళ్ళీ వాళ్ళ మీదే కాకుండా అబ్బాయి చౌదరి మీద SC/ST అట్రాసిటీ కేసు. అధికారం ఉంది, ఏమన్నా చేస్తాం, ఎలాగన్నా నెట్టుకొని పోతాం. పోండి, ప్రజలు చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మీకే తెలిసింది కదా, వచ్చే 4 ఏళ్ల తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఈ చేస్తున్న పరిస్థితులన్నిటికీ ఎటువంటి తీర్పు ఇస్తారో, ఆ రోజున మిమ్మల్ని ఎలా శిక్షిస్తారో అవకాశం ఇచ్చారు. చేయండి, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల కోట్లు DBT ద్వారా డబ్బులు ఇస్తే మీరు 3 లక్షలు ఇవ్వండి. ఎవరు అప్పారు? 3 లక్షల కోట్లు ఇవ్వండి, ఎవరు కాదన్నారు? ఆయన 2 లక్షల కోట్లు ఇస్తే మీరు 3 లక్షల కోట్లు ఇచ్చి ఆదుకోండి. ఆయన 30 లక్షల పట్టాలు ఇస్తే మీరు 60 లక్షల పట్టాలు ఇవ్వండి. ఆయన సచివాలయాలు లేదు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తే మీరు ఇంకా మెరుగైన వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల పాలన తీసుకురండి. ఎవరు కాదన్నారు? ఇప్పుడు ఎవరు ఆపట్లేదే. అవన్నీ పక్కన పడేసి ఓ చిన్న వైస్ చైర్మన్ ఎన్నిక మేము లాక్కోవాలి, బెదిరించాలి. ఉన్న చైర్మన్ని బెదిరించి ఏం చేస్తాం? ఆర్యవైశ్యులు పాపం ఎక్కువ మంది, లేదు పేదవాళ్ళు రిజర్వేషన్లో వచ్చి పాపం వాళ్ళు కూడా మేము ప్రజాప్రతినిధులు అనుకోవాలని ఈరోజు పిడుగురాళ్ళ మున్సిపాలిటీలో మొట్టమొదటిసారి కౌన్సిలర్స్ అయిన వాళ్ళు, వాళ్ళని బెదిరిస్తే ఎంతవరకు వాళ్ళు పోరాడగలుగుతారు? అయినా చాతనైనంత వరకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. ఇంత అదిరింపులు బెదిరింపులు వస్తున్నా సరే అవసరమైతే ఎన్నికకు పోము కానీ మేము పార్టీ మారమంటున్నారు. ఏమనాలి అట్లాంటి వాళ్ళని? చెప్పండి. మనం సెల్యూట్ చేయాలి. నిజంగా డబ్బు లేనివాడు చిన్నవాడు కాదు, నీతిగా నిలబడిన వాడే చిన్నవాడు. ఈరోజు వాళ్ళకి డబ్బు లేకపోయినా నీతిగా నిలబడుతున్నారు. మాకు టికెట్ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ, మమ్మల్ని గెలిపించింది వైఎస్ఆర్సీపీ అని నిలబడుతున్నారు. సెల్యూట్ చేయాలి అటువంటి నాయకులకి. తెలుగుదేశం నాయకులు ఎప్పటికన్నా ఈ చిల్లర రాజకీయాలు వదిలేసి మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎలా చేసుకుంటారనేది చూపెట్టండి. అంతేగాని ఈరోజు ఇంత చండాలమైన లా అండ్ ఆర్డర్ పరిస్థితికి ఇంత అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తాడు. ఈ 9 నెలల్లోనే ఇంత దిగజారిపోతుంది ఈ ప్రభుత్వం అనేది గతంలో ఎన్నడూ చూడలేదు. బహుశా రానున్న కాలంలో చూడకూడదని ఆకాంక్షిస్తున్నాం. ఏది ఏమైనా రేపు జరగబోయే వైస్ చైర్మన్ ఎన్నిక మరి ఎలక్షన్ కమిషన్ ఇష్టం. మీరు జరిపించుకోవాలంటే జరిపించండి, సదావుగా జరిపించండి. ఎలక్షన్ కమిషన్ కిందే కదా పోలీసులు ఉండేది. లేకపోతే ఎన్నిక పెట్టమాకండి. ఎవడు పెట్టమంటున్నాడు? ఇందాక నేను చెప్పినట్టు ఈ ఎన్నిక వల్ల ఏం మారిపోదు కదా. ప్రభుత్వాలు కూలిపోవు, ప్రభుత్వాలు అధికారంలోకి రావు. నామినేట్ చేసుకోండి. ఎవరు కాదన్నారు? సొసైటీలు నామినేట్ చేశారు, మొన్న నీటి సంఘాలు నామినేట్ చేశారు. ఇలాగే చేసుకోండి ఇవి కూడా. ఎవరు కాదన్నాడు? ఇప్పుడు ఎవడు పెట్టమంటున్నాడు? పెట్టడం ఎందుకు? దౌర్జన్యాలు చేయటం ఎందుకు? పోలీసుల చేత బెదిరించడం ఎందుకు? ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడతాం. ఈరోజు కూడా హెబియస్ కార్పస్ వేసి ఎవరినైతే కిడ్నాప్ జరిగిందో అతన్ని రప్పించుకున్నాం. రానున్న కాలంలో కూడా మా ప్రయత్నాలకు ఎక్కడా కూడా మరి ప్రయత్నాల లోపం లేకుండా ముందుకు పోతామని తెలియజేస్తున్నాం.